హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు అయితే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను మన ఇండియాకి ఒక్కనే వస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన ట్రావెల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రెండ్స్తో పాటునే చేశాను. కానీ దిస్ ఇస్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను ఒంటరిగా చైనా నుంచి ఇండియాకి అయితే ట్రావెల్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను గాంజో ఎయిర్పోర్ట్లో ఉన్నాను. బయ్యూన్ ఎయిర్పోర్ట్ ఇది. ఇట్స్ అ వెరీ బిగ్ ఎయిర్పోర్ట్ ఐ వుడ్ సే. సో యూ కెన్ సీ లాట్ ఆఫ్ టర్మినల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్కి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు వస్తుంది మన సింగపూర్ నుంచి. ఇక్కడే ఒక ఫ్రెండ్ కనిపించారు, ఆఫ్ఘనిస్తాన్ అట తనది. సో తను చైనాలో కొద్దిగా హోల్సేల్ మార్కెట్ కోసం వచ్చాడు. చెప్పరా, ఎలా ఫీల్ అవుతున్నావు? I'm feeling a little disturbed, so I will be not having anyone to talk to from tomorrow. నీకు Yeah. ప్రస్తుతానికైతే మనకు బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనము ఎయిర్పోర్ట్లోకి వచ్చిన వెంటనే మన రెస్పెక్టివ్ ఎయిర్లైన్స్ దగ్గరికి వెళ్ళి బోర్డింగ్ పాస్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కానీ చెక్ ఇన్ లగేజ్ అంటే ట్రాలీస్ లాంటివి ఏదైనా ఉంటే మన ఇలా హ్యాండ్ లగేజ్ కాకుండా వాటన్నిటిని అక్కడ తీసేసుకుంటారు. తీసుకుని అది వాళ్ళు క్యారీ చేసుకుంటారు అది. సో ఓన్లీ మనము మనతో పాటు తీసుకెళ్ళే లగేజ్ మాత్రమే మనం తీసుకోవాలి. సెక్యూరిటీ చెక్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ బోర్డింగ్ కాబట్టి నాకు ఇమిగ్రేషన్ అనేది కూడా ఉంటుంది. సో వన్స్ ఇమిగ్రేషన్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ ఉండేటువంటి ప్లేస్కి అయితే వెళ్తామన్నమాట. ఇప్పుడే మొత్తం సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది అండ్ ఆల్సో ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది చెప్పాలంటే. బట్ సెక్యూరిటీ చెక్ జరిగే దగ్గర ఆపారు. ఎందుకు ఆపారంటే వాటర్ అలో చేయాలన్నారు. జస్ట్ ఒక 150 ml ఆఫ్ వాటర్ ఉంటుంది అంతే. 150 ml ఆఫ్ వాటర్ అనేది అలో చేయలే. సో దాని తర్వాత నా ల్యాప్టాప్స్ అవన్నీ నేను బ్యాగ్లో పెట్టేసి అలానే పంపించేశాను. కానీ ల్యాప్టాప్స్ కానీ అలాంటివి ఏమైనా మనం క్యారీ చేసేటప్పుడు మేక్ షూర్ లైక్ ల్యాప్టాప్స్, అడాప్టర్స్ అండ్ బ్యాటరీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటన్నిటిని తీసి బయట పెట్టాలి, వాళ్ళకి కనిపించేటట్టుగా పెట్టాలి. కానీ నేను ల్యాప్టాప్స్ మాత్రమే పెట్టాను అనమాట. సో ఇటువైపు వచ్చేటప్పటికి ఆపేసి బ్యాటరీ ఒకటి లోపల ఉంది తీయండి అన్నారు. నాకు తెలుసు బ్యాటరీ ఉందనేసి. సో అది బ్యాటరీ తీశాను. అండ్ దాని తర్వాత ఇంకా ఒక బ్యాటరీ ఉంది, కెమెరా బ్యాటరీ ఉంది, గోప్రో బ్యాటరీ ఉంది అన్నారు. అది ఎక్కడుంది? నా DJI కెమెరా యొక్క బ్యాటరీ. సో మళ్ళీ దాన్ని కూడా తీశాను. తీసిన తర్వాత మళ్ళీ ఆల్కహాల్ ఉందన్నారు. ఆల్కహాల్ ఎక్కడుంది అనుకున్నా. దాని తర్వాత ఏంటంటే నా స్పెక్స్ని క్లీన్ చేసేటువంటి స్ప్రే ఉంది. ఆ స్ప్రే అది తీశాను ఇంకా. సో అది తీస్తే అప్పుడు ఓకే, ఆల్ క్లియర్, ఇంకేం లేవు. సో ఇలా మనకు సెక్యూరిటీ చెక్, ఎస్పెషల్లీ మన బ్యాగేజ్ అవన్నీ చెక్ చేసే దగ్గర సో మీరు ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. చెక్ ఇన్ బ్యాగేజ్లో ఏ ఎలక్ట్రానిక్స్ అనేది పెట్టడానికి ఒప్పుకోరు. నాకు తెలిసినంత వరకు దిస్ వాజ్ అ వెరీ స్మూత్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ నేను ఇప్పటివరకు చూసినంత వరకు. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకా చాలా షాప్స్ ఉంటుంది. ఇంకా షాపింగ్ చేసుకోవాలన్న వాళ్ళు ఇక్కడ డ్యూటీ ఫ్రీ అంటే ట్యాక్స్ ఏమీ పడదన్నమాట. కనిపిస్తున్నాయి కదా ఖత్తర్ ఎయిర్వేస్. మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మరీ దారుణంగా పెడతారు రేట్లు అయితే. వీళ్ళకి చూస్తే ఇలాంటి మనకి ఎయిర్పోర్ట్స్లో మనకు డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉంది. ఎలాగో అక్కడ వాటర్, బయట వాటర్ని అయితే వాళ్ళు అలో చేయలేదు కానీ లోపల వాటర్ని అయితే అలో చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అసలుకి ఎయిర్పోర్ట్లో ఏకంగా పిల్లల్ని ఆడించుకునే దానికి కూడా కట్టేశారు. ఇంకంతే, కొద్ది ముందుగా వచ్చారనుకుంటే ఈ విధంగా ఇక్కడ వచ్చి కూర్చొని ఆడుకోవచ్చు, పిల్లలంతా హ్యాపీగా ఆడుకోవచ్చు. ఎయిర్పోర్ట్స్లో ఎలా అంటే ఇప్పుడు మనం ఫ్లైట్ నాది 11 o'clockకి బోర్డింగ్. నేను 7 o'clock కల్లా రెడీ అయ్యి వచ్చాను, 8 o'clock కల్లా వచ్చాను. సో ఇంటర్నేషనల్ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనము ఒక 3 hours ముందుగానే రావాలని చెప్తారు. మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా మన మొబైల్కి అయితే మెసేజెస్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ లైక్ డొమెస్టిక్ ట్రావెల్ చేస్తున్నామంటే విత్ ఇన్ ద నేషన్లో ట్రావెల్ చేస్తున్నాము అనుకుంటే మనం అంతా 3 hours ముందు అయితే రావాల్సిన అవసరం ఉండదు. ఒక హార్డ్లీ ఒక 2 hours ఆఫ్ ముందు వచ్చినా కానీ సరిపోతుంది. మెట్ ఒక ఫ్రెండ్ సౌరభ్, జాంబియా. సో హీస్ జాంబియా రైట్? బట్ near to Zimbabwe. Next to Zimbabwe. Okay. So but he's from India. So it's like your parents are from India? Yeah, my parents, they live in India. They live in India. Yeah.
So you're married or settled in No, I'm not yet married. I'm going to marry next year. next In year? February, yeah. Oh, good, good. Okay. Nice. Nice to meet you. Nice to meet you too, bro. Okay. Thank you. Take care. హ్యావ్ గ్రేట్ ట్రిప్ బాయ్. సో ఇలా మనం డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ పీపుల్ని అయితే మనం కలుస్తూ ఉంటాము. జాంబియా నియర్ టు జింబాంబే. వెయిటింగ్ ఫ్రమ్ లాస్ట్ 1 hour. మా ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ వచ్చారు ఇప్పుడే, ఇంకాసేపట్లో స్టార్ట్ అవుతుంది మా ఫ్లైట్. కెప్టెన్స్ ఓకే, ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ మొత్తానికైతే మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందరూ బోర్డింగ్కి అయితే నిల్చొని వెయిట్ చేస్తున్నారు. హలో. Welcome on board. Good evening. Newspaper? యా, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. అసలుకి కింద నుంచి పైన వరకు అసలు చూడండి అసలుకి ఎలా ఉంటుంది సింగపూర్ ఎయిర్పోర్ట్. వెళ్ళి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము. మనం బ్యాగేజ్ ఇప్పుడు కలెక్ట్ చేసుకోవాలి. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలన్నా కానీ అరైవల్ ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకున్న తర్వాత వెళ్ళాలట. సో లెట్స్ గో అండ్ ఫినిష్ ద ఇమిగ్రేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ట్రాన్స్ఫర్ కానీ అవుతుంటే ఒక ఫ్లైట్ నుంచి ఇంకొక ఫ్లైట్కి ఇక్కడ మనకు మెయిన్ ఇమిగ్రేషన్ సెంటర్ ఉంటుంది. ఓకే, బట్ డైరెక్ట్గా ఇమిగ్రేషన్ సెంటర్కి వెళ్ళకుండా సో ఫస్ట్ ఇక్కడికి అయితే వచ్చి ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయాలి. ఇక్కడ ఎస్జిఏసి ప్లీజ్ సబ్మిట్ ద ఎస్జి ఎయిర్ అరైవల్ కార్డ్ అనేసి ఉంటుంది. ఇది మొత్తం అంతా ఇక్కడ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా దాంట్లో కొన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి ఇక్కడ కూడా కొన్ని ట్యాబ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ ట్యాబ్స్ని వాడుకో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా మన హెల్ప్ చేయడానికి కూడా కొద్దిగా సెక్యూరిటీ మెయిన్ సిబ్బంది ఉంటారు. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాతే నెక్స్ట్ మన ఇమిగ్రేషన్కి అనేది ప్రొసీడ్ అవ్వాలన్నమాట. ఇమిగ్రేషన్లో అక్కడ జస్ట్ మనం పాస్పోర్ట్ స్కాన్ చేస్తే చాలు. ఇక్కడ సబ్మిట్ అయిన తర్వాత అది. సో ప్రస్తుతానికైతే వెళ్తున్నాను నేను. చూద్దాం, స్కాన్ చేద్దాం. ఓ యా, నో ఫ్రమ్ గాంజో, చైనా. China. What visa you have? No, what country visa do you have? వీసా చైనా. Other than China? సారీ, Other than China? You have US, Australia. నో అదర్ కంట్రీ, ఓన్లీ చైనా. Okay, for Indian passport, యా, ఇండియన్ పాస్పోర్ట్. to get the transfers free, you either need a US, New Zealand or Australian visa, Japan. So because you don't have none of them, you go No. to the transit launch over there. ఓకే, You tell them you don't have any of the visa for the visa free transit. ఫర్ ఇండియన్స్ వీ హ్యావ్ వీసా ఫ్రీ ట్రాన్సిట్, రైట్? Yes, I know, but you need other visa than Singapore to get the visa free. ఓ, China is not included. It's China either is- US, Australia, Japan visa. All this because you don't have none of them. You go to the transfer launch. You Okay. tell them you don't have the visa for the visa free transfer. Then they will ask. They recommend you what to do for the next. When's your next flight? ఇట్స్ ఇన్ ద మార్నింగ్ అరౌండ్ 9 o'clock. They will assist you getting your boarding pass. Okay? The transfer launch is you go up ఓకే, left straight. There's the transit transfer launch. ట్రాన్సిట్ ట్రాన్స్ఫర్ లాంచ్. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. అది మరి పంపించారు వెనక్కి. అక్కడ చెప్పారు మనకు వీసా అవసరమట ఇండియన్స్కి. But you already mentioned to the immigration officer, they said cannot. Yeah, they said they cannot. They asked me to go to the transit launch so that they can arrange. Okay, this one you try proceed to Air India, right? You try to go to Terminal 2, transfer e-counter.
see how they can arrange for this one. Oh. Transfer counter E, which E. is in terminal 2. So as of now, you can make your way on your right. Use the travel lane on your right. ఓకే థ్యాంక్ యూ Okay? థ్యాంక్ యూ. Yeah, no worries, sir. Thank you. ఇన్ఫర్మేషన్ కౌంటర్లో అడిగితే టర్మినల్ టు ట్రాన్స్ఫర్ కౌంటర్ ఈ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ని కనుక్కోండి, సో దే విల్ హెల్ప్ యూ అవుట్ అంటున్నారు. ఏం జరుగుతుందో ఏంటో అయితే మాత్రం తెలియట్లేదు. ఇట్స్ ఓకే, లెట్స్ హ్యావ్ అ పాజిటివ్ హోప్, లెట్స్ మూవ్ ఆన్. కాస్త అటు ఇటు తెలిసిన వాళ్ళు అయితే అసలు ఏం చేయలేదు, అసలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. 4 గంటలు అవుతుంది, అర్లీ మార్నింగ్ 4 గంటలు. వాళ్ళేమో వీసా ఆస్ట్రేలియా, యుఎస్ ఆ సమ్ అదర్ కంట్రీ అయితే చెప్పారనమాట. ఆ కంట్రీస్ యొక్క వీసా ఉంటేనే మనకు వీసా ఫ్రీ అట. లేదు అనుకుంటే వీ మస్ట్ ఆల్సో హ్యావ్ ఇండియన్స్. నేను అంతా చదువుకొని వస్తే ఎక్కడా కానీ ఇది లేదు. వీసా ఫ్రీ 34 hours ఏదో బెటరు. Not expected this. So hi guys, right now I am in Singapore airport. So everything is so smooth enough, and I met so this brother, and he's very interactive and very knowledgetic, I would say, and a lot of things that I learned from him. So I want to introduce Lakshay to you people. So hi Lakshay. Yeah, hi. So nice of him to say such good words about me, but he's really a nice person too. So I am Lakshay from Haryana. So most of you must be knowing about Haryana. So I was just traveling through the airport and I saw this guy and he just came up to me. I don't remember what we talked about initially, but it went really smooth, like 2 or 3 hours. We have been Yeah. talking since, and now his gate number has already arrived, so we'll be leaving. So I'm studying in Philippines, so I'm going from here to the Philippines, Cebu, and he'll be traveling back home for vacations, I guess, Yes. to Bangalore. So Lakshay is actually doing his MBBS in Philippines, and he has a good grade in NEET as well. He qualified NEET, and he is in the final year of MBBS right now. The next year he will be doing his internship, and I hope he will have a better career in the Yeah, future. thank you so much for that. Guys, you should be subscribing more so that he gets to create more content because he's also doing a job and doing it as a part-time. So it might be you guys subscribe a lot and it might change his career maybe. He get to Thanks earn a lot. lot. Thanks a lot. Yeah, Yes. The great words I can say. yeah. Okay. Thank you so much. Lovely Thank meeting you, you. brother. Thank you. Lovely meeting you. It's time for Air India. कृपया ध्यान दें, यह आपकी सीट बेल्ट है। सीट बेल्ट बांधने के लिए मेटल टिप को बकल में डालें और स्ट्रैप को खींचकर कस लें। सीट बेल्ट खोलने के लिए फ्लैप उठाएं और सिरों को अलग करें। कैबिन में हवा का दबाव कम होने पर पैनल से ऑक्सीजन मास्क अपने आप नीचे आ जाएंगे। ऑक्सीजन मास्क को अपनी ओर खींचे, नाक और मुंह पर लगाएं और सामान्य रूप से सांस लेते रहें। अपना मास्क लगाने के बाद अपने सहयात्रियों की मदद करें।
इस विमान में 8 आपातकालीन निकास है, 2 द्वार सामने, 2 द्वार पीछे और विंग के ऊपर 4 खिड़कियां हैं। इन्हें निकास संकेतों से पहचाना जा सकता है। Mask will deploy from the panel above you. Pull the oxygen mask towards you. Cover your nose and mouth and breathe normally. Make sure your mask is properly secured before assisting others. There are 8 emergency exits on this aircraft, 2 rows in front, 2 rows at the rear, and 4 exits over the wing. They are clearly identified by the exit signs. In case of an emergency floor path fluorescent strip, lights will guide you to the nearest exit. In some cases, your nearest exit may be behind you.